కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 7వ వచనంలో మనం చూద్దాం. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. ఆయన పోషించే దేవుడు. మన దేవుడు ఎవరు? పోషించేటువంటి దేవుడు. 37వ దావీదు కీర్తన 25వ వచనాన్ని చూద్దాం. చూడండి, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. గమనించండి పిల్లారా, ఇక్కడ దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు మనందరికీ. అదేంటనంటే, దేవుడు నీతిమంతులను విడువడు, దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు. అంత మాత్రమే కాక వారి సంతానమును దేవుడు పోషిస్తాడు అనేటువంటి మాటను ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. పిల్లలు, ఆది కాండంలో మనం చూస్తాం. యోసేపు అంటాడు వారి యొక్క అన్నయ్యలతో, నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను అని. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పిల్లలు భిక్షమెత్తకుండా ఉండాలి అనంటే, నీ పిల్లలు రోడ్డును పడిపోకుండా ఉండాలి అనంటే, నీ పిల్లలు అడుక్కు తినే పరిస్థితికి రాకుండా ఉండాలి అనంటే వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. అంత మాత్రమే కాక నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు నీతిగా జీవిస్తే ఆశీర్వాదం నీ బిడ్డల తలల మీదకి వస్తుంది. నువ్వు నీతిగా జీవిస్తే ఆశీర్వాదాన్ని దేవుడు నీ బిడ్డలకు, నీ సంతానానికి కూడా దేవుడు ఇస్తాడు. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన పోషిస్తాడు. అంటే నీతిగా జీవించేటువంటి కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు? పోషిస్తాడు అని అర్థం. ఇక్కడ భిక్షం ఎవరు ఎత్తుకుంటారండి? పోషణ కష్టమైన వారు, తినడానికి ఆహారం లేనటువంటి వారు భిక్షము ఎత్తుకుంటూ ఉంటారు. భిక్షం పిల్లరా అడుక్కుంటూ వారు అలా బ్రతుకుతూ ఉంటారు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే నీతిగా బ్రతికితే ఏంటి లాభం? దేవుని చేత పోషించబడతాం. నీతిగా బ్రతికితే ఏంటి లాభం? దేవుడిని కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. ఎలా అనంటే, కొండ తేనెతో దేవుడిని తృప్తిపరుస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు గ్లాస్ బియ్యం, ఒకప్పుడు కొంత నీ ప్రక్క ఇంటి నుండి తెచ్చుకుని తినేటువంటి పరిస్థితి ఇది. అవునా కాదా? ఒకసారి మీ పాత దినాలు గుర్తు చేసుకోండి. ఎంతో దయానికమైన పరిస్థితుల నుండి మనము ఈ స్థితిలోనికి వచ్చాం. ఆ రోజు ఎంతో భయంకరం, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. ఏదో ఒక పూట తిని మిగిలిన 2 పూటలు నీళ్లు తాగేటువంటి పరిస్థితి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, కానీ ఈరోజు నీ 5,000 నోటులోకి పోతా ఉన్నాయనంటే దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడు, నిన్ను ఎంతగా ఆశీర్వదించాడు. ఇలాంటి ఒక దీవెనకరమైన స్థితిలో ఉండడం నీవు ఏ రీతిగా నువ్వు బ్రతకాలి, ఏ రీతిగా నువ్వు నీతిగా జీవించాలి, అర్థమవుతుందా? ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు. ఎందుకు అనంటే నీతిగా జీవిస్తావని. దేవుడు నిన్ను ఆశీర్వదించింది అందుకు. ఒకవేళ నువ్వు నీతిగా జీవించకపోతే, మనము నీతిమంతులుగా పిల్లరా మనము జీవించలేకపోతే, నీవు కనినటువంటి నీ బిడ్డలు దేవుని చేత పోషించబడరు. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఎంతో చక్కని స్థితిలో నువ్వు వారిని ఉంచచ్చు, కానీ అవన్నీ శాశ్వతం, కాలము వారికి ఉంటాయి అని అనడానికి గ్యారంటీ లేదు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. కాబట్టి దేవుడు సహాయం చేయాలి అని అంటే ఖచ్చితంగా నీతిగా జీవించాలి. దేవుడు మన కుటుంబాలను పోషించాలి అని అంటే మనము నీతిగా జీవించాలి. నీతిమంతులుగా పిల్లరా మనము జీవించడం ప్రయత్నం చేయాలి. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతిగా జీవిస్తే దేవుడు ఆ కుటుంబానికి పిల్లరా ఏ లోటు రానివాడు. ఇలా చెప్తే మరికొంతమంది అంటారు, బాగానే చెప్తున్నారండి, కానీ మరి మేమెందుకు పస్తులు ఉంటున్నామండి, మరి మేమెందుకు ఆకలితో బ్రతుకుతున్నామండి, మరి మేమెందుకు లేవరికింతో మేము జీవిస్తున్నాం, మరి మేమెందుకండి పేదరికంలో బ్రతుకుతున్నాం అని అంటే, అలాంటి వారికి కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం దగ్గరికి వస్తే, ఇక్కడ ఒక 7 తిబిరయ సముద్ర తీరమున వారు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అని అంటే, యేసయ్య వారితో ఏం చెప్పారో అది చేయడానికి కాదు, వారు చేపలు పడడానికి వారు కూర్చున్నారు.
అయితే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడి మరలా మూడో దినమున ఆయన తిరిగి లేచి ఆయన తన శిష్యుల యొద్దకు వస్తే ఆ టైంలో వారు తిబిరియా సముద్ర తీరమున వారు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అని అంటే యేసయ్య చెప్పినటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి కాదు, ప్రార్థన చేసుకోవడానికి కాదు. వారు ఏ పని చేయడానికి వారు అక్కడ కూర్చున్నారు అని అంటే చేపలు పట్టడానికి వారు అక్కడ కూర్చున్నారు. అయితే అంతకు ముందు దినాల్లో వారికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి అని అంటే మనుషులను పట్టండి, మనుషులను పట్టే జాలరులుగా ఉండండి, ఆత్మలను రక్షించండి అనే భారాన్ని దేవుడు వారికి అప్పచెబితే వారు యేసు ప్రభు వారితో ఉన్నంతకాలము వారు ఆ పని చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన మరణించారో, ఆయన సమాధి చేయబడ్డారో తర్వాత వీరు మరలా దేవుడు చెప్పిన దాన్ని ప్రక్కన పెట్టేసి వీరు మరలా ఏం చేయాలనుకుంటున్నారో వారు అది చేయడానికి వారు ఆ స్థలంలో కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. అసలు దేవుడు వారిని చేపలు పట్టమని చెప్పలే, ఆత్మలను రక్షించమని దేవుడు వారికి చెప్పాడు. అంటే దేవుడు ఏం చెప్పారో అది చేయడం మానేసి వారు మరొకటి ఏదో చేద్దామని దాని కొరకు వారు ఆలోచిస్తూ ఆ తిబిరియా సముద్ర తీరమున వారు కూర్చుని ఉన్నారట. అలాంటి వారి యొద్దకు వెళ్ళి ఆయన, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగితే వాళ్ళు యేసుప్రభుతో అంటున్నారట లేదని వారు ఆయనతో చెప్పారు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. అయితే వారు చేపలు పడ్డానికి కూర్చున్నారు. అయితే చేపలు పడ్డానికి వారు సముద్రంలోనికి వెళ్ళారు. చేపలు పడ్డాయా అని అంటే వారికి చేపలు పడలేదు. అక్కడ 3వ వచనం మనం చూస్తే 21వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం మనం చూస్తే సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అంటే ప్రయాస వ్యర్థమైపోయింది. పిల్లరా, వారు ఆశించిన రీతిగా వారు చేపలు పట్టలేకపోయారు. యేసయ్య అడిగారు, పిల్లలా భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అంటే లేదని చెప్పారట. ఆ టైంలో కూడా వారు యేసయ్యను గుర్తుపట్టలే, ఆ రూపాన్ని గుర్తుపట్టలే, ఆయన స్వరాన్ని కూడా గుర్తుపట్టలేదు. ఈ మాటలు నా ప్రియ సహోదరుడా, వారు ఆశించిన ఆశీర్వాదం వారికి ఎందుకు దొరకలేదు? వారు చేపలు పడదామని అనుకున్నారు, వారికి ఎందుకు దొరకలేదు? ప్రయాస అంతా కూడా ఎందుకు వ్యర్థమైపోయింది? ఆ టైంలో వారి యొక్క ఆంకలి ఎందుకు తీర్చబడలేదు అని మనం ఆలోచన చేస్తే గమనించండి, దేవుడు చెప్పింది చేయనప్పుడు మన యొక్క పోషణ కష్టమవుతుంది. మనం ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు చేయమో అప్పుడు మన యొక్క మనుగడ కష్టమవుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. వీరికి దేవుడు చెప్పింది ఒకటి, వీరు చేస్తున్నది ఒకటి, కనుక వీరు ఆ సందర్భంలో ఆకలితో ఉండడానికి కారణమైంది. ఈ మాటలు నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎందుకు నువ్వు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకు నువ్వు ఒక పూట తింటే మరొక 2 పూటలు ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటా ఉంది? ఎందుకో తెలుసా? దేవుడు నీతో చెప్పినది నువ్వు చేయట్లేదే కనుక. ఆ టైంలో అక్కడ పిల్లరా వారితో దేవుడు చెప్పింది ఒకటి, వారు చేస్తున్నది ఒకటి. కాబట్టి వారికి చేపలు దొరకలే, వారికి ఆహారము దొరకలే, వారు ఆకలితో ఉన్నారు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడు గుర్తించండి, దేవుడు చెప్పినట్టు వెంటనే చేయాలి. ఎప్పుడో చేయడం కాదు. ఈరోజు దేవుడు మాట్లాడితే అప్పుడు ఎప్పుడో చేయడం కాదు. మరలా దేవుడు ఎప్పుడు చెబితే, ఎప్పుడు ఏది పిల్లరా ఎలా చేయమని చెబితే అప్పుడు అది వెంటనే చేయడానికి నువ్వు మనస్సు కలిగి ఉండగలిగితే దేవుడు నిన్ను పోషించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడా, అర్థమవుతున్నాయి ఈ మాటలు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక నుండి మన దేవుడు పోషించాలి అనంటే నూతన ఆశీర్వాదాలతో, మరెన్నో మింటి దీవెనలతో దేవుడు పిల్లారా మనల్ని దీవించాలి అనంటే ఏం చేద్దాం? ఇక నుండి దేవుడు చెప్పినట్టు చేద్దాం, దేవుని మాటకు లోబడదాం. దాని విషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం కనపరచొద్దు. ప్రియ సహోదరుల మరొక విషయం చెప్పనా? వీరు ఎవరు అనంటే యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభు వారితో ఉన్నంత కాలము, లేక వీరు యేసు ప్రభుతో ఉన్నంత కాలము వారికి ఆకలి తెప్పలే లేవు. ఒకానొక సందర్భంలో 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి వారు పంచిపెట్టేయగా మిగిలిన గంపల్లో ఉన్నటువంటివి అన్నీ కూడా వాళ్ళే తిన్నారు. మిగిలినవన్నీ వాళ్ళే తినేశారు.
ఇంకా ఇలాంటి కార్యాలు ఎన్నో 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 జరిగాయి. యేసు ప్రభుతో వారు ఉన్నంత కాలము ఏ రోజు వారికి ఆకలి లేదు, ఆకలి అనిపించలే. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని వారు భుజిస్తున్నారు. శరీర సంబంధమైన ఆహారం, ఏ ఆహారాన్ని దేవుడు వారికి తక్కువ చేయలే. ప్రతిరోజు దేవుడు వారిని నింపుతూనే వచ్చాడు. సకల సమృద్ధితో దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. అప్పుడు వారు ఎలా ఉండేవారో తెలుసా? దేవుడు ఏది చేయమని చెప్తే అది చేసేవారు. యేసు ప్రభు చెప్పాడు, మీరు ఓలలు విడిచిపెట్టి ఆత్మలు మీరు రక్షించండి, ఆత్మలు పట్టేటువంటి జాలర్లుగా మీరు ఉండండి అని చెప్పినాడు. వెంటనే వారు ఆ టైంలో ఓలలు విడిచిపెట్టేశారు. దేవుడు చెప్పింది చేశారు కనుక వారు సంతృప్తిని పొందారు. వారు ఆహారము చేత తృప్తిపరచబడతా ఉన్నారు. కానీ యేసయ్య ఎప్పుడైతే వారితో లేడో వారు అనుకున్నారు, ఇంకెలాగా యేసయ్య లేడు కదా, ఎవరు అడుగుతారు మనల్ని? మనుషులను పట్టట్లేదు, ఆత్మ రక్షించట్లేదని ఎవరు అడుగుతారు? కాబట్టి మనం ఎలా అయినా చేద్దాం, ఏదైనా చేద్దాం, మనల్ని అడిగేవారు లేరు అని వారు అనుకున్నారు. ఆ టైంలో పిల్లరా వారికి ఎంతో నష్టం కలిగింది. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, అడిగేవారు లేరని మనము ఆ రీతిగా జీవించే ప్రయత్నం చేస్తే అది ఎంత మాత్రం సరికాదని దేవునికి సేవకునిగా తెలియజేస్తున్నాను. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నుండి దేవుడు మనతో మాట్లాడిన మాటల ప్రకారంగా జీవించే ప్రయత్నం చేద్దాం.